ఆడియన్స్ నుంచి ఎస్పెషలీ అందరూ కూడా నరేష్ గారి కెరియర్ బెస్ట్ ఫిల్మ్ అని అంటున్నారు, టెరిఫిక్ పర్ఫార్మెన్స్ అంటున్నారు. అండ్ అలానే ఈ సినిమాలో మెయిన్ లీడ్స్లో కనిపించిన ప్రతి ఆర్టిస్ట్కి అండ్ ఆర్టిస్ట్ అందరికీ కూడా మంచి పేరు వచ్చింది అండ్ మంచి అప్లాస్ దక్కుతుంది ఆడియన్స్ నుంచి. సో వన్స్ అగైన్ వీ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ నాంది. సో నాంది ఎప్పుడైతే ట్రైలర్ ముందుగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం వినయ్ వర్మ గారిని. వినయ్ వర్మ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? ఇవ్వమంటే ఇస్తాము, స్టేజ్ మీద కానీ కెమెరా ముందు కానీ. కానీ ఇంతమంది పెద్దవాళ్ళు కూర్చున్నారు, వాళ్ళ ఎదురుగా మాట్లాడాలంటే కొంచెం టెన్షన్గా ఉంది, క్షమించాలి. నేను తెలుగు స్పీకింగ్ వాడిని కాదు, కానీ తెలుగు చదువుతాను, రాస్తాను, స్క్రిప్ట్స్ కూడా తెలుగులోనే చదువుతాను, నా డబ్బింగ్ సొంతంగా నేనే చేస్తాను. నరేష్ గారు, ఐ డోంట్ నో వాట్ టు సే అబౌట్ యూ. ఎందుకంటే మనం ఆ సీన్ చేసింది, ఐ వాజ్ షాక్డ్ మై సెల్ఫ్ ద వే యూ డిడ్ దట్ సీన్. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు విజయ్ గారు, సతీష్ గారు ఫర్ కన్విన్సింగ్ యూ టు డూ దట్ కైండ్ ఆఫ్ ఎ సీన్ అండ్ యూ పుల్ ఇట్ ఆఫ్ సో బ్యూటిఫుల్లీ. ఐ వర్క్ విత్ యూ ఫర్ 2 days. కానీ ఎక్కడ ఏమాత్రమైనా కానీ డైరెక్టర్కి చెప్పడం ఇలా తీద్దాము అలా తీద్దాం అనేది కాదు. యూ ఆర్ అ వెరీ ఒబీడియంట్ యాక్టర్. And although you have had a long innings in the film industry, you still have a very bright future. Meekaithe success ki cinema Nandi sir. Vijay garu, difficult subject, difficult actors to choose. And I almost did not do the film. Satish garu, I must first thank my co-director garu Satyanarayan garu and writer Venkat garu for pulling me back into this project. And I'm extremely, I don't know many of you here, and some good friends I made, Harish, Sid bro I know, Priyadarshi, we work together, and 2 good friends here, Rajshri and Anand Chakrapani, Ramesh Garu. Devi sir, I just met here in the sets, and all the senior people sitting here, we need your blessings for future projects. Ramesh is not here, Associate Director. He has been of great help on the sets. So thank you very much, Harish and Varalakshmi Garu. Vijay Garu, thank you once again, Satish sir. Hopefully we'll do some good work together again. And thank you very much, and wishing this film a great success and a great future to each one of us. Thank you. Thank you so much. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. ఒక మంచి సినిమా వస్తే సినిమా ఇండస్ట్రీలో ఆ యూనిట్కి ఎంత గౌరవం వస్తుందనే దానికి పీక్స్ నిదర్శనం అండి ఇది. ఈ సినిమాలో నేను ఒక పాత్ర నటించాను. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు నమ్మి బాగా చేస్తానేమో అని ఇచ్చారు. నా ఫీలింగ్ ఎంతవరకు వాళ్ళ నమ్మకాన్ని నేను చెడగొట్టకుండా, ఓకే ఇతను కాకుండా ఇంకొక నటుడిని వేసి ఉంటే బాగుండేది అనుకోకుండా ఉన్నంతవరకు యాక్ట్ చేస్తే చాలా అనుకున్నాను నేను. బట్ ఈ రోజున కంటిన్యూస్గా నేను వేసిన పాత్ర ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాకపోయినప్పటికీ వరుసగా కంటిన్యూస్గా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో ప్రతి డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నారండి. ఈ సినిమాలో గొప్పగా అనిపించిన విషయం అది. ప్రతి వాళ్ళు మాటల గురించి మాట్లాడుతున్నారు, ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుతున్నారు, ఎడిటింగ్ గురించి మాట్లాడుతున్నారు, మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు, ఆర్ఆర్ గురించి మాట్లాడుతున్నారు. అంటే నేను కూడా ఒక టెక్నీషియన్స్ని ఈ మధ్యకాలంలో ఇంతగా పొగుడుతూ మాట్లాడినటువంటి సందర్భం నాకైతే ఎదురుపడలేదు. అది నాకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తోంది ఈ 2 రోజులుగా. ఇంకా నటినట్ల గురించి వస్తే నరేష్ గారు గురించి చెప్పడానికి మాట్లాడుకోవటాలు లేవు అనిపించింది నాకు. నేను సినిమా చేసినప్పటి నుంచి కూడా నాకు ఆయన సీరియస్ యాక్టర్గా నాకు విపరీతమైన ఇష్టం అండి. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. నేను 2 సార్లు చూశాను. అప్పుడు కేవలం నరేష్ గారు పర్ఫార్మెన్స్ కోసం 2 సార్లు చూశాను నేను వెంటనే. కానీ నేను ఆయనతో 2 కామెడీ సినిమాలు తీశాను. ఇప్పటికి కూడా నాకు ఆయనతో ఒక సీరియస్ సినిమా తీయాలని విపరీతమైన కోరిక ఉంది. అది ఫ్యూచర్లో జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి అవకాశం వస్తుందో రాదో నాకు తెలియదు. ఎక్సలెంట్ అండి. ఇక థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మామూలుగా మనం వింటాం కదండి, ఆడియన్స్ మాట్లాడుకునే మాటలు వింటే కడుపు నిండిపోతుందండి. అంత చాలా బాగా మాట్లాడుతున్నారు. తర్వాత
వరలక్ష్మి శరత్ కుమార్ గారు కనిపించగానే జయమ్మ జయమ్మ అనే కేకలు థియేటర్లో, అసలు ప్రతి డైలాగ్కి అంత అప్లాజ్ ఇస్తున్నారు ఆడియన్స్. అలాగే హరీష్ ఉత్తమన్ గారు ఫెంటాస్టిక్గా చేశారు. ఒకళ్ళని కాదండి, అందరూ ఆర్టిస్టులు అందరూ ఎంత బాగా చేశారో చెప్పలేమండి. అంత బాగా చేశారు అందరూ. హీరోయిన్ ఎంతో అందంగా ఉంది, ఫస్ట్ హాఫ్లో చాలా అందంగా ఉంది అమ్మాయి. తర్వాత ప్రియదర్శి గారు, ప్రవీణ్ గారు అయితే చంపేశారండి, ఫెంటాస్టిక్, అంత బాగా చేశారు. తర్వాత అన్నిటికంటే కృష్ణేశ్వరరావు గారి క్యారెక్టర్ అండి, లాస్ట్లో తాగుబోతు క్యారెక్టర్ ఎంత బాగుందో చెప్పలేమండి, అంత బాగుంది. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే అంటే ఒకసారి ఒక ఇష్టం వచ్చేసిన తర్వాత ఇంకెంతసేపు అయినా మాట్లాడుతూ ఉండాలనిపిస్తుందండి. కాబట్టి ఇంకా చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. వీటన్నిటికంటే అండి డైరెక్టర్ అండి. ఈ సినిమాని ఒక టెక్నీషియన్గా ఆలోచిస్తే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ అంతా కోర్టు డ్రామా ఉంటుందండి. ఆ కోర్టు డ్రామా చేయడం ఎంత కష్టం అనేది ఒక టెక్నీషియన్కి తెలుస్తుందండి. అందులో కనుక కొంచెం ఎక్కడైనా సరే ఒక పాయింట్ అటు ఇటు అయి కొంచెం బెసిగితే ఒక్క 5 నిమిషాలు ఒక ఆడియన్ని వాడిని గ్రిప్లోంచి వాడు వెళ్ళిపోతే ఈ మళ్ళీ ఇక తర్వాత అంత బోర్ కొట్టేస్తుంది, తర్వాత వాడు ఆడియన్ ఫాలో అవ్వలేడు. అటువంటిది అంత గ్రిప్పింగ్గా కోర్టు డ్రామా చేశారండి. అది మామూలు డైరెక్టర్ల వల్ల కాదు. నేను ఫస్ట్ ఈ కథ ఎన్నుకున్నప్పుడే ఫస్ట్ డే షూటింగ్లోనే చెప్పాను, ఈయన చాలా పెద్ద డైరెక్టర్ అయిపోతాడని. ఆ మాట నిజం చేశారు. మంచి కథ, వెంకట్ గారు మామూలు కథ కాదండి. దానికి అబ్బూర్రావు గారి మాటలు ఈ రోజున అందరూ మాట్లాడుతున్నారండి, డైలాగ్స్ ఎంత బాగున్నాయి అంటున్నారు. వీటన్నిటికీ మించితే అండి అద్భుతమైనటువంటి ప్రొడ్యూసర్ అండి సతీష్ గారు. అసలు మామూలు విషయం కాదు. కరోనా బ్రేక్డౌన్ తర్వాత ఇన్ని సినిమాలు జరుగుతున్నాయి కదండి, ఒక్కటి మాత్రం చెప్పగలమండి, అన్ని జాగ్రత్తలు తీసుకొని లాక్డౌన్ తర్వాత అంత అద్భుతంగా చేసినటువంటి ఏకైక ప్రొడ్యూసర్ సతీష్ గారండి. ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలి. ఈ సినిమాతో నాంది స్టార్ట్ అయిపోయింది, నాంది పలికింది, పెద్ద ప్రొడ్యూసర్ అయిపోవాలి మీరు. అలాగే మా విజయ్ గారు పెద్ద డైరెక్టర్ అయిపోవాలి. అలాగే సేమ్ యూనిట్ అందరూ మళ్ళీ సినిమా చేయండి సార్. ఇంత మంచి యూనిట్ని నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. మళ్ళీ సేమ్ యూనిట్ తోటి మళ్ళీ నరేష్ గారితో మళ్ళీ అద్భుతమైన సినిమా తీయండి. అవకాశం ఉంటే నాకు కూడా అందులో అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఈ నాంది స్టార్ట్ అయ్యే ముందు కథ స్టేజ్లో ఉండగా ఈ కథ ఏంటి, దీనికి నరేష్ గారి హీరో ఏంటి అని విజయ్కి ఏమైనా మతిపోయిందా అని కొంతమంది అన్నారు. సర్లే ఎన్నాళ్ళు అయింది కదా డైరెక్టర్గా ఒక సినిమా చేసేస్తే బెటర్ అని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమో కార్డు వేయించుకుంటే బెటర్లే అన్నారు. అవును, చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాడు కదా. కానీ విజయ్ ఈ సినిమా కార్డు వేయించుకోవడానికి కాదండి, 10 కాలాలు 10 మంచి సినిమాలు తీసి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుందామనే ఉద్దేశంతో నాంది తీశాడు. అందుకే ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించిందండి. పెద్ద బ్యానర్ లేదు, ఒక 15 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లేదు ప్రొడ్యూసర్ గారికి. ఏదో 2 సినిమాలు పార్ట్నర్షిప్గా చేస్తున్నాడు ఆయన. కానీ కథ మీద నమ్మకంతో, రైటర్ వెంకట్ చెప్పిన కథ మీద నమ్మకంతో, విజయ్ మీద నమ్మకంతో వీళ్ళు ముగ్గురు కలిసి నరేష్ గారి మీద నమ్మకంతో నరేష్ గారి దగ్గరికి వెళ్ళారు. నరేష్ గారు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు కదా, ఈ కథ నేను దీన్ని చెయ్యాలి, డెఫినెట్గా హిట్ కొట్టాలి అని కసితో చాలా కష్టపడి నరేష్ గారు ఈ కథని ఈ సినిమా ఇంత పెద్ద విజయం అవడానికి మెయిన్ కారకుడు ఆయనండి. ఈ రోజున సినిమా చూసిన వాళ్ళు అందరూ నరేష్ గారు ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారండి. ఎవరైనా అప్పుడు గంట కడితేనే కదా సార్, ఫస్ట్ మున్సిపేటపల్లి గారు, గమ్యంలో కృషి గారు, వీళ్ళంతా ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆయన చేత చేయించారు. ఇప్పుడు అవి చూసి విజయ్కి నరేష్ గారితో ఇంత మంచి ఇలాంటి సబ్జెక్ట్ చెయ్యొచ్చు అని తను ముందుకు రావడానికి తన గట్స్ని మెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి విజయ్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ సినిమాకి నువ్వు చాలా ధైర్యం చేసావు విజయ్, దాన్ని నువ్వు సక్సెస్ అయ్యావు నువ్వు దానికి విషయంలో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పెద్ద బ్యానర్ లేదు, పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, అలాగే పెద్ద ఆర్టిస్టులు లేరు. మంచి సినిమా తీస్తే వీళ్ళెవ్వరూ అక్కర్లేదు, మేము సినిమాని పెద్దగా ముందుకు తీసుకెళ్తాం అని ప్రేక్షకులు వాళ్ళ స్కందాల మీద వేసుకుని వాళ్ళు మోస్తున్నారు సార్ ఈ సినిమాని. వాళ్ళు చాలా పెద్ద హిట్ చేశారు, మౌత్ టాక్తో ఈ సినిమాని చాలా పెద్ద హిట్ చేశారు వాళ్ళు. ఒక మనిషి సినిమా చూసాయంటే 100 మందికి చెప్తున్నాడు సార్ వాడు వెళ్ళి. ఎందుకంటే నేను విన్న ఫీడ్బ్యాక్ ప్రకారం అందరూ కూడా
మౌత్ టాక్తోనే ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేశారు సార్. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళండి, వాళ్ళు మంచి రివ్యూస్ రాసి ఈ సినిమాని ఇంత పెద్ద విజయం అవ్వడానికి వాళ్ళు ప్రథమ కారకులు సార్. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ సినిమా రిలీజ్ డేట్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. 19 ఫిబ్రవరి రథసప్తమి హ్యాపెన్స్ టు బి రథసప్తమి. రథసప్తమి ఈజ్ వెరీ ఆస్పిషియస్ డే. అంటే సూర్యుడు తన రథం దిశ మార్చుకుంటాడు రథసప్తమి రోజు. ఉత్తరం వైపు రథాన్ని మళ్ళిస్తాడనమాట. అలాగే మా సూర్యుడు కూడా నరేష్ గారు క్యారెక్టర్ పేరు సూర్య సినిమాలో ఆ దిశని మార్చేసుకున్నారు. అంటే కామెడీ జోనర్లోంచి ఒక సీరియస్ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్న దిశను మార్చుకొని విజయం సాధించారు. ఇంకా అనేక విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ గురించి అందరూ చెప్తూనే ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా మనసు పెట్టి మనదనుకుని చేశారు. అందరూ విజయం సాధించి అందరికీ విజయంలో భాగం ఉంది. సో పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గారు, మణిచందన గారు అండ్ రాజశ్రీ నాయర్ గారు ముగ్గురు కలిసి మాట్లాడతారంట. దేవిగో. ముందుగా మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు అందరికీ పెద్ద థ్యాంక్స్. చాలా చాలా థ్యాంక్స్. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. అందుకే మా హ్యాపీనెస్ని ముగ్గురు పంచుకుందామని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ విజయ్ గారు. ఇట్ వాస్ రియలీ నైస్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. అండ్ థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ లెటింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ at the last minute. I did not have too many scenes with everybody, but with Naresh Garu, congratulations to you. Even while we were shooting for the scene, you were amazing. Just want to let you know about it. I've been wanting to work with Lakshmi Garu. Hopefully in the future we'll work together. And my friend Harish, we had the court scene and it was wonderful. Thank you so much for for letting me be a part of this film, Nandi. And thank you to the entire audience for making it such a big hit. Thank you, Andy. పార్ట్ చేసినందుకు డైరెక్టర్ గారికి థ్యాంక్స్ అండి, ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు చాలా థ్యాంక్స్ అండి. మంచి ఎమోషన్స్, నాలో కూడా ఇంత ఎమోషన్ ఉందని మీరు బయటకు తీసుకొచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. చాలా బాగుంది. అందరూ నాకు ఫోన్ చేసి చాలా బాగా ఏడ్చారండి. అంటే అంత క్రెడిట్ డైరెక్టర్ గారికే పోతుంది అన్న. సో థ్యాంక్ యూ నరేష్ గారు, చాలా థ్యాంక్స్ అండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. వరలక్ష్మి గారు, ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ. అండ్ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే దాకా సేఫ్గా చాలా బాగా చూసుకున్నారు. కరోనా టైంలో కూడా అంత సేఫ్టీగా మమ్మల్ని చూసుకున్నారు. సో చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. ధన్యవాదాలు అందరికీ. మా మూవీని ఇంకా పెద్ద హిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారు, మీ సీన్స్ చూస్తుంటే నిజంగా నేను ఎంత ఏడ్చానో నాకే తెలుసు. చాలా అండి, చాలా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. పోస్టర్ డిజైనర్ సుధీర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కాస్ట్యూమ్ డిజైనర్ లక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ నన్ను పిలిచి సతీష్ గారు ఈ మూవీ చేయమని చెప్పారు. బట్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. వరలక్ష్మి గారు, నరేష్ గారు, దే ఆర్ వండర్ఫుల్ జాబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా స్టార్టింగ్ అనుకున్నప్పుడు కమర్షియల్ సినిమా అయితే ఇది చేయడం చాలా ఈజీ, మా సైడు మా డిపార్ట్మెంట్స్ ఏదోలా చేసేయచ్చు. కానీ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ అంటే చేయడం అంత ఈజీ కాదు. దానికి ప్రతి అనుక్షణం ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తున్నారు కదా, అందరూ చేతులు కట్టుకొని మాస్టర్ ముందు నుంచున్నట్టు బుద్ధిమాన్ బాలకల్లా నుంచున్నారు చూసారా. ప్రొడ్యూసర్ కూడా మొత్తం అందరూ అలా కూర్చున్నారు చూసారా. ఇలా కథకి అందరూ చేతులు కట్టుకొని కథ ముందు సరెండర్ అయిపోయారండి. కథకి సరెండర్ అయితే ఇలాంటి సినిమాలు వస్తాయని ఈ సినిమా ప్రూవ్ చేసిందని నా నమ్మకం. ఆ తర్వాత నరేష్ గారు డైరెక్టర్కి సరెండర్ అండి. ఆయన ఏం చెప్తే అది బట్టలు ఇప్పేస్తారు. తల్లిదండ్రులుగా వేలాడతాను సార్. ఏం కావాలంటే అది కథ ఏం అడిగితే, డైరెక్టర్ ఏం అడిగితే అది చేసిన ఆర్టిస్ట్ అండి. ఆయన కొత్తగా చెప్పుకోగల పక్కనే బయటపల్లి వంశీ గారు, ఆయనకి తెలుసు మీరేం చేయగలరు అని, ప్రజలకి తెలుసు మీరేం చేయగలరు. ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ అందరితో నేను పనిచేస్తున్నాను కాబట్టి వీళ్ళందరూ ఎవరెవరి దగ్గర ఎలా ఎమోషన్స్ తీసుకోగలరో నాకు తెలుసు, ఎలా ఎమోషన్స్ ఇవ్వగలరో నాకు తెలుసు. కథ కోసం ఎంతమంది ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ, మీ అదృష్టం సార్, అందరూ వచ్చారు. అందరూ కథ కోసం, సినిమాల కోసం, దానికోసమే డబ్బు పెట్టే మనుషులు వాళ్ళందరూ మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. మీ అదృష్టం. అండ్ టెక్నీషియన్స్ అందరూ. ఈ సినిమా
కథ అనుకున్నప్పటి నుంచి ఇక్కడున్న ప్రతి వాడికి విజయ్ డైరెక్టర్ అవ్వాలి, ఇతనికి చాలా పెద్ద సక్సెస్ రావాలి, ఇది కోరుకొని పనిచేశారండి. విజయ్కి గొప్ప విజయం ఇవ్వాలి, అందరూ అదే విజయ్ చూసుకో ఒకసారి, విజయ్ ఒకసారి చూసుకో, ఒకసారి ఇంకొకసారి చూసుకో, ఒకసారి చూసుకో, అందరూ గుసగుసలే. ఏంటంటే ఎక్కడ తప్పు చేసినా విజయ్కి ఏమైనా తప్పు జరుగుతుందేమో అని ఆలోచించిన వాళ్ళే. అలా ఇవన్నీ మేమందరం కథకి ఎంత సరెండర్ అయ్యామో అలా కథ ప్రేక్షకులను కూడా సినిమా సరెండర్ చేసుకుందని నమ్ముతున్నాను. అందుకే మీరందరూ ఇంత పొగుడుతున్నారని నా నమ్మకం, ఇంత విజయం ఇచ్చారని నా నమ్మకం. మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. అందరికీ గొప్ప గొప్ప విజయాలు రావాలి ఫ్యూచర్లో, అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలి. వెంకట్ గారికి, విజయ్కి, నరేష్ గారికి. ఇందాక ఆయన అన్నట్టు దిశ మార్చుకోవద్దు సార్, మాకు ఫన్ కూడా ఇవ్వండి సార్. మీ సినిమా లైబ్రరీలో పెట్టుకొని చూడొద్దు, ఎప్పటికప్పుడు కొత్త ప్రవాహం ఇవ్వాల్సిందే. నదిలా పారుతూనే ఉండాలి మీరు, ఒక చోట ఉన్నదో ఒక దానికి ఫిక్స్ అవ్వద్దు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాని చాలా పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ పేరు పేరున అందరికీ నమస్తే అండి. ఇక్కడ స్పెషల్గా చెప్పాల్సింది ఫస్ట్ భూపాల్ అండ్ రాజా. ఫస్ట్ ఈ కథ రాసుకున్నప్పుడు నరేష్ గారి దగ్గరికి వాళ్ళు తీసుకెళ్లారు సార్. వాళ్ళ ద్వారానే ముందుకు ఇది స్టార్ట్ అయింది ప్రాజెక్ట్ అనేది. రాజాకు అండ్ మా భూపాల్కి ఇద్దరికి థ్యాంక్ యూ. ఆ తర్వాత సతీష్ గారికి కథ చెప్పాము. అక్కడి నుంచి నరేష్ గారి దగ్గరికి వెళ్ళి నరేష్ గారికి కథ చెప్పాము. నరేష్ గారికి ఒక 45 మినిట్స్ నేరేషన్ ఇచ్చిన తర్వాత ఓకే ప్రొసీడ్ చేద్దామన్నారు. దీని మీద అక్కడి నుంచి మేము విజయ్, నేను, మా టీం అందరూ, మా రైటర్స్ అందరూ కూర్చొని ఒక 6 months దీని మీద ప్రతిదీ ఎంక్వైరీ చేసాం డీటెయిల్గా. మొత్తం ఒక కోర్ట్ డ్రామా ఉంది, ఒక పోలీస్ డ్రామా ఉంది. సో ఏ లాజిక్ మిస్ అవ్వకూడదని చెప్పేసి ఒక 6 months దీని మీద వర్క్ చేసాం ఈ కథ మీద. ఆ తర్వాత షూట్కి వెళ్ళాము. సో ఈరోజు దానికి థియేటర్లో దానికి ఆన్సర్ వస్తుంది సార్. ప్లస్ వంశీ అన్న, యాక్చువల్గా థాట్ ప్రాసెస్ అనేది మీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. మీ సినిమా చూసాకే మేము నరేష్ గారి మీద ఒక సీరియస్ కథ చేద్దాం అని మేము అనుకొని అక్కడి నుంచే స్టార్ట్ చేసాం అన్న. మీకు కూడా చాలా థ్యాంక్ యూ అన్న. అండ్ నరేష్ గారు థ్యాంక్ యూ సార్. మేము ఏ రోజు సెట్లో లీటర్లు బ్లడ్ పోసాము, రకరకాలుగా టార్చర్ పెట్టాము నరేష్ గారిని. ఏ రోజు కూడా చిన్న ఇరిటేట్ అవ్వకుండా, చిన్న మాట అనకుండా అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు, అలా కంఫర్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు మీరు థియేటర్లో అలా ఏడిపిస్తున్నారు జనాలంటే మనం పడిన కష్టం వర్కౌట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ ప్రేక్షకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. నాందిని పెద్ద హిట్ చేశారు. ఓ సినిమా కోసం వర్క్ చేసిన ఆర్టిస్టులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ పనిచేసిన టెక్నీషియన్లందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గిటార్ వాయించమంటే వాయిస్తాను కానీ మైక్ ఇస్తే టెన్షన్ వచ్చేస్తుంది మాట్లాడాలంటే. అందరికీ నమస్కారం అండి. బిగ్ థ్యాంక్ యూ టు ది ఆడియన్స్ ఇంత పెద్ద హిట్ చేసినందుకు. ఐల్ పుట్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్. 5 years ago మ్యూజిక్ డైరెక్టర్ని కాబట్టి నేను వైబ్రేషన్స్ చాలా నమ్ముతాను. 5 years ago వర్డ్ ఆఫ్ మౌత్ ఒక సినిమా రిలీజ్ అయింది, క్షణం. మళ్ళీ ఇప్పుడు నాంది, సేమ్ అదే ఫోర్స్ తోటి వెళ్తున్నది. సో అదే February 26th రిలీజ్ అయింది. 5 years రీయూనియన్ కూడా అవుతున్నది. అండ్ ఫిబ్రవరిలోనే ఈ మూవీ శ్రీచరణ్ ఆఫ్ కోర్స్. సో బిగ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ అండ్ మై బ్రదర్ విజయ్ గారు. అసలు చాలా ఎంజాయ్ చేశాను ఈ మూవీకి మ్యూజిక్ చేస్తూ, సాంగ్స్ అనండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనండి, ఇంకా డీటెయిల్స్ చెప్పకూడదు. అండ్ ది యాక్టర్స్ హ్యావ్ బీన్ ఫినామినల్. అండ్ ఆర్ట్ డైరెక్టర్, డిఓపి, ఎడిటర్, ఎవ్రీ వన్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. థరోలీ ఎంజాయ్డ్ మేకింగ్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నాంది గురించి మాట్లాడాలంటే ఈ నాంది అంతా విజయ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి. విజయ్ గారి కథని ఫస్ట్ నాందికి ఓకే చెప్పిన నరేష్ గారికి థ్యాంక్ యూ. అండ్ ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసిన మా సతీష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాని ఇంత బాగా ఆదరించి మీరు యూ టుక్ ఇట్ యువర్ హార్ట్స్. థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమాలు రావాలి, ఇంకా ఎక్కువ ఇండస్ట్రీలో మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి ప్రొడ్యూసర్లకు ధైర్యం రావాలంటే ఇలాంటి ధైర్యంగా వచ్చి ప్రాజెక్టులు మీరు బాగా ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దట్ అండ్ థ్యాంక్ యూ ఎంకరేజింగ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. విజయ్ నువ్వు చాలా అదృష్టవంతుడు, ఇలాంటి టీం దొరకటం. ఎప్పుడు చూసినా చుట్టూ ఉండి బాగా సపోర్ట్ చేశారు, వాళ్ళని ఎప్పుడూ మర్చిపోదు. అండ్ కంగ్రాచులేషన్స్ నరేష్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. తెలుగు కూడా వస్తుంది. ఓకే, అందరికీ నమస్కారం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ I think content always wins. So we have a winning content. అది కథ విన్నప్పుడే నాకు అనిపించింది. అప్పుడే చెప్పా బ్రదర్ దిస్ ఈజ్ అ విన్నింగ్ మూవీ. బట్ చాలా కాప్ రోల్స్ చేసి నేను టయర్డ్ అయిపోయాను. అప్పుడు నేను కాప్ రోల్ చేయను అని చెప్పా. బట్ హీ సెడ్ లిసన్ టు ది స్టోరీ అండ్ దెన్ యూ డిసైడ్. అండ్ థ్యాంక్ గాడ్ ఐ టుక్ ఎ కాల్ దట్ నేను ఈ సినిమా చేశాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నాంది నా కెరీర్లో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత there were a lot of people, they said one thing similarly. They said, we really hate you. Okay, so నేను సినిమా చూసినప్పుడు నాకు కూడా అనిపించింది. సో వెన్ వీ డిడ్ ద షూట్ ఐ డెంట్ రియలైజ్ ఎంత ఇంటెన్స్ ఉంటుందని. కానీ సినిమాలో మొత్తం మూవీ చూసినప్పుడు ఓ మై గాడ్ నేను ఇంత క్రూరంగా ఉన్నాను అని నాకు అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ సతీష్ సార్, దిస్ ఈజ్ అ బ్రేక్ త్రూ. హౌ మచ్ ఎవర్ మూవీ యూ డూ, ఎంత మూవీ చేసినా ఏ మూవీ చేసినా డెఫినెట్లీ యూ విల్ బీ నోన్ యాజ్ నాంది ప్రొడ్యూసర్ సార్. Definitely. And Raja Garu, congratulations to you too. And Vijay brother, this is the beginning. You're going to go places. Congratulations. Lot of love and blessings. Sid, nee visuals anni adiripoyindi. Shows chusna చెన్నైలో కూడా చూశాను. రెండు డైరెక్టర్స్ మీ గురించి అడిగారు. సో మేబీ దే విల్ కాల్ యూ. సో కంగ్రాచులేషన్స్. And Naresh brother. So most of the actors they dedicate themselves completely, but I think Naresh garu oka 2-3 notches higher elli he has dedicated himself. A first scene lo where he goes into this police station, jail, and dress మొత్తం తీసేస్తారు కదా, అక్కడే నా పక్కన డైరెక్టర్ ఒకరు కూర్చున్నారు. ఆయన చెప్పారు ఓ మై గాడ్ అని. సో ఆ సీన్లో సెట్ అయింది, మూడ్ సెట్ అయింది, సినిమా మూడ్ సెట్ అయింది. సో దిస్ వాజ్ అన్బిలీవబుల్. యూ హెవ్ డన్ అ గ్రేట్ ఎఫర్ట్. యూ కెన్ గో ప్లేసెస్ ఫ్రమ్ ఇక్కడి నుంచి మీకు ఇంకా మోర్ విజిబిలిటీ ఇస్ దేర్ వాట్ ఐ ఫీల్. కంగ్రాచులేషన్స్. అండ్ శ్రీచరణ్ పకాల, very quiet, doesn't speak much, but he has given an amazing background and songs. Love the background music, brother. Venkat garu, congratulations. Ee cinemalo pani chesina andarki my wishes, and like someone said, we all should get together and do another movie soon, and we should all be a part of it, sir. Okay sir, thank you. And ee cinema ni hit chesina media andarki బిగ్ థ్యాంక్స్. ఈ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అయినా ఒక సినిమా హిట్ అయితే దానికి రివ్యూలు రాయడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, చదవడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులు నిజంగా మీరు జాతి రత్నాలు. ఈ కరోనా అయిపోయిన తర్వాత అందరికీ కొంచెం ఈ కరోనా అయిపోయిన తర్వాత అందరు కొంచెం ఇట్లా జాంబీ రెడ్డిలా తయారయ్యారు అనమాట. కొంచెం క్రాక్ ఉండే, బట్ మీ ఉప్పెనంత ప్రేమతోటి ఇట్లాంటి కొత్త కథలకి నాంది చెప్పారు. నేను యాక్టర్ అన్న ప్రిపేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇంకా క్విక్లీ విజయ్ అండ్ సతీష్ గారికి, అండ్ ఆల్సో ముఖ్య కారణం ప్రవీణ్కి నన్ను ఫోన్ చేసి ఒకసారి కథ విను అని చెప్పినందుకు. ప్రవీణ్ కొంచెం సిగ్గోదిలి ఇట్లాంటి మీటింగ్స్కి వస్తే బాగుంటుంది, ఎందుకు ఇంత మొమ్మట పడుతున్నావు నాకు తెలుస్తలేదు. బట్ ఎనీవేస్ విజయ్, థ్యాంక్స్ మ్యాన్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నరేష్ అన్న, అండ్ ఒక ప్రేక్షకుడిగా మిమ్మల్ని నేను తర్వాత గమ్యం ఇట్లాంటి సినిమాలు చూసి ఒక ప్రేక్షకుడిగా అబ్బా ఒక యాక్టర్ ఇంత చేయగలడు, ఇంత మోటివేట్ చేశారు. కానీ ఆ లాస్ట్ సీన్ జైలు నుంచి వచ్చిన తర్వాత మీరు అమ్మ నాన్నని ఏడుస్తారు. నేను ఒక ఫెలో యాక్టర్గా అట్లా రియాక్ట్ అవ్వాలా, లేకపోతే ఒక ప్రేక్షకుడిగా చూసి ఐ మూవ్డ్ బై యర్ పర్ఫార్మెన్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ టు హ్యావ్ వర్క్డ్ విత్ యూ. అండ్ మక్కల్ సెల్వి,
I think the theater is talking already. But anyways, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. We came together from Chennai. She's a very good friend of mine. I'm very, very, very happy the movies you're doing and the recognition you're getting. You're going to go places. Wish you all the luck. And Naresh gariki inkoka vishayam, Nandi సినిమాలో వరలక్ష్మి ఆద్య క్యారెక్టర్లా ఒక క్యారెక్టర్కి అంత స్పేస్ ఇచ్చిన మీకి, దట్ ఈస్ యూ నీడ్ అ బిగ్ హార్ట్ ఫర్ యూ. Big round of applause for that, and God bless you, brother. As far as Naresh is my banner hero, is very close to me, and today is I think one of the best days, because I have been last 8 years mat ela chustunado nenu 8 years ga Naresh tho success ivvali and nenu evla pani Satish garu ma hero ki mana hero ki icharu. Thank you very much. Just came from US, బయటికి 1 month రానని చెప్పాను అందరికీ. Suddenly Raja called and movie release. So Chennaiలో I tried there. నేను రాగానే I saw the movie. And today I have to come because I know ఒక హీరోగా I am seeing him past 10 years. He gives his 100%. Any movie. ఈ మూవీకి సరెండర్ కాదండి, ప్రతి సినిమాకి ప్రతి కథకి సరెండర్ అయ్యే హీరో నరేష్. ఆ కథలు తీయడానికి, ఇలాంటి కథ తీయడానికి ధైర్యంగా ఉన్నారు కాబట్టి సతీష్ గారు, ఇట్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. అండ్ బికాస్ ఆఫ్ యువర్ గట్స్ యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ద బిగ్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. నరేష్ ఈజ్ ఆల్వేస్ ఎ వెరీ గుడ్ యాక్టర్ అండి. అండ్ ఫ్రమ్ నౌ ఆన్ ఆడియన్స్ పర్సెప్షన్స్ విల్ చేంజ్. ఒక్కటేంటంటే అల్లరి ఉంచాలా, మళ్ళీ దానికి కొంచెం యాక్షన్ చేద్దామా, యూ హ్యావ్ టు సీ. వంశీ గారు, వాట్ ఆల్ టోల్డ్ ఈజ్ రైట్. మహర్షి చూసిన తర్వాత చాలామందికి దే వాంట్ టు హ్యావ్ స్టోరీస్ లైక్ దిస్, అండ్ లక్కీలీ దిస్ కేమ్ వచ్చినందరికి. అండ్ వరలక్ష్మి, దెర్ ఈజ్ యు ఆర్ సపోజ్ టు యాక్ట్ ఇన్ వన్ ఆఫ్ అవర్ మూవీస్, సో దట్ లక్ కేమ్ నౌ. Naomi, everyone, all the artists, Vijay. Very first day when I saw him, the dedication he has and the confidence, clarity he has, he proved it right, 100%. Harish, congrats once again. We worked before. And Sri Charan. మొత్తం ఇక్కడ ఉన్న అందరు టెక్నీషియన్స్ వర్క్ చేసేవాడి. We had a very good relation with everyone. రవి గారు వర్క్ చేయింది ఇద్దరితో. ఎనీ టైమ్ వీల్ వర్క్ టుగెదర్, ద డిఓపి అండ్ రమకల్లి గారు. Because రాగానే ఈవెన్ విత్ నరేష్ ఐ టోల్డ్ ద సేమ్, డైరెక్టర్ ఎంత బాగా చేస్తాడో, ఆర్ట్ డైరెక్టర్ అంత బాగా చేస్తాడు, డిఓపి అంత బాగా చేస్తాడు, మ్యూజిక్ అంటే ఐ నో హిమ్ వెరీ వెల్. ఎవ్రీ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డిడ్ దర్ లెవెల్ బెస్ట్. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ వి నో విత్ ఇన్ దట్ బడ్జెట్ ఎంత పర్ఫెక్ట్గా చేయగలరు అనే దానికి ఇది నిదర్శనం అండి. అండ్ ఇట్స్ కరోనా టైం షూట్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా దే డిడ్ వెరీ గుడ్ జాబ్. And I'm very, very happy. All the best for all the team. Congrats once again. సో మీ ఇద్దరు కూడా ఇవాళ కంగ్రాచులేట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ సతీష్ గారు as well. ఇప్పుడు కేఎస్ రామారావు. అందరికీ శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. ఎందుకు ముందే శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్ చెప్తున్నానంటే, నేను ఈ సినిమా చూడలా. నేను రానంటే బాగోదు, ఆయన ఏమో బలవంతంగా రమ్మన్నారు, అందుకని వచ్చాను. వచ్చిన తర్వాత మీరందరూ మాట్లాడింది విన్న తర్వాత, అరే నేను ఎంత మిస్ అయ్యాను, ఎటువంటి సినిమా మిస్ అయ్యాను అనేది ఫీల్ అవుతూ ముందు కంగ్రాచులేషన్స్ చెప్పేసే నా బాధ్యత తీరుతుందని ముందు మిమ్మల్ని గ్రీటింగ్ చెప్తున్నా. నరేష్ నేను చాలా చిన్నప్పటి నుంచి చూశాను. వాళ్ళ ఫాదరు నేను చాలా మంచి స్నేహితులం. ఒకసారి తిరుపతి వెళ్ళాం ఫ్యామిలీతో. వెళ్ళినప్పుడు చాలా చిన్న కుర్రాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్తో చెప్పి, తనని హీరో చేస్తే బాగుంటుంది, చాలా యాక్టివ్గా ఉన్నాడు అని. అతను వాళ్ళ అన్న రాజేష్ కూడా ఉన్నారు ఆ రోజు. అటువంటి నరేష్ చాలా మంచి సినిమాలు ఇంత ముందే చేసినా
ఈ సినిమాకి అతనికి వచ్చిన పేరు మీరు చెప్తున్న విధానం చూసిన తర్వాత నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఆ సినిమా చూడనందుకు సిగ్గుపడుతున్నా కరెక్ట్గా చెప్పాలంటే. ఏదైనా కంగ్రాచులేషన్స్ విజయ్, వెంకట్, నరేష్, సతీష్ గారు, మీరందరూ ఒక కొత్త సినిమాని ప్రేక్షకులు ఎప్పుడు కొత్త సినిమా కావాలి ఆదరిద్దాం అనుకునే వాళ్ళకి మంచి సినిమా ఇచ్చారు. అది డే 1 నుంచే పబ్లిక్లో ఉంది. అలాగే మీడియా కూడా చాలా బాగా అప్రిషియేట్ చేసింది. సో ప్రేక్షకులు కోవిడ్ తర్వాత ఓటీటీయే చూస్తారు, టీవీలే చూస్తారు అనుకునే వాళ్ళకి పెద్ద స్క్రీన్ మీద ఎప్పుడు మంచి సినిమా వచ్చినా ఎంతో బ్లాక్ బస్టర్ చేయొచ్చు అని చెప్పిన సినిమాల్లో నాంది ఒకటి, ఇంతకుముందు ఉప్పెన ఒకటి. ఈ సినిమాలన్నీ చూసిన తర్వాత ఈ సంవత్సరం తెలుగు సినిమా ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి తీసుకెళ్తారు, నిర్మాతలు ఎక్కడికి తీసుకెళ్తారు, దర్శకులు ఎక్కడికి తీసుకెళ్తారు, ఎంత పెద్ద లెవెల్కి తెలుగు ఇండస్ట్రీ వెళ్తుంది. హానెస్ట్గా హాలీవుడ్ సినిమా కానీ, హిందీ సినిమా కానీ, తమిళ్ సినిమా కానీ ఇంకా రిలీజ్కి భయపడుతున్నారు. అటువంటిది ఆంధ్రప్రదేశ్లో 100% ఫుల్ హౌసెస్తో బ్రహ్మాండంగా రన్ అవుతున్నాయి. అంటే కొత్త సినిమా, కొత్త జనరేషన్ తీస్తున్న ఈ సినిమాలు, కొత్త తరహాగా తీస్తున్న సినిమాలు ప్రేక్షకులు ఎంతో ఆదరిస్తారని చెప్పడానికి మీరు మీ సినిమా విజయ్, సతీష్ గారు, రవి గారు ఎప్పటి నుంచో నాకు బాగా స్నేహితులు. సో నరేష్, మీరంతా ఇంకా మంచి సినిమాలు, ఇంతకన్నా చాలా గొప్ప సినిమాలు. కన్వెన్షనల్ సినిమా 100 crores 200 crores అక్కర్లేదని చెప్పే సినిమా, ప్రేక్షకుల్లో చైతన్యవంతం తీసుకొచ్చే సినిమా తప్పకుండా తీయండి. కన్వెన్షనల్గా వెళ్ళొద్దు ఇక్కడి నుంచి. మీకు ఆ గట్స్ ఆల్రెడీ ఇచ్చేశారు, మీ శక్తే మీకు ప్రూవ్ చేస్తుంది. సో డెఫినెట్గా ఇట్లాంటి నాన్ కన్వెన్షనల్ న్యూ సినిమా తీయండి, ప్రేక్షకులు చాలా బాగా ఆదరిస్తారు, ఇంకా బాగా. సో ఆల్ ది బెస్ట్ అగైన్, కంగ్రాచులేషన్స్ అగైన్ విజయ్, సతీష్, రవి గారు, అందరూ, నరేష్ కూడా హార్టీ వెల్కమ్. మరి విజయ్ గారు బొకే అందజేస్తారు ఇరువురికి. సో విజయ్ గారు, మెనీ కంగ్రాచులేషన్స్. సో ఇలాంటి కొత్త దర్శకులకి మీలాంటి సీనియర్ డైరెక్టర్స్ నిజంగా చాలా చాలా ఇన్స్పైరింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. సో గోపీచంద్ మల్లేని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికీ నమస్తే అండి. వెరీ హ్యాపీ. నిజంగా 2020 కరోనా వచ్చిన తర్వాత చాలామంది మనందరం కూడా మన సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి ఎలా ఉంటుంది మన ఫ్యూచర్ అనుకున్న టైంలో 2021 చాలా మంచి పాజిటివ్గా స్టార్ట్ అయింది. ఫస్ట్ మా క్రాక్ తోటి, ఆ తర్వాత ఉప్పెనతోటి, ఇప్పుడు నాందితోటి. వెరీ హ్యాపీ. అండ్ నేను మా నరేష్కి సక్సెస్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా నరేష్ అని ఎందుకంటున్నానంటే, నేను డైరెక్టర్ ఈవి సత్యనారాయణ గారి దగ్గర నేను అసోసియేట్గా వర్క్ చేశాను. నాకు నరేష్ బాగా తెలుసు. వెరీ జెన్యూన్ ఆర్టిస్ట్ తను. నిజంగా నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఒక మంచి అంటే గమ్యం, తర్వాత మహర్షి ఇలాంటి సినిమాలు చేస్తున్న నరేష్కి కరెక్ట్గా విజయ్ మంచి స్క్రిప్ట్ తోటి వెళ్ళాడు. విజయ్, కంగ్రాట్స్ బ్రదర్. వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ నిజంగా ఒక ఫస్ట్ టైం డైరెక్టరు ఏదో కమర్షియల్ సినిమా వేసుకొని వెళ్ళకుండా ఒక జెన్యూన్ స్క్రిప్ట్తో వచ్చావు. సూపర్. అండ్ దీన్ని మీరు యాక్సెప్ట్ చేయటం, గట్స్ ఉన్న మీకు నరేష్ గారికి, అలానే సతీష్ గారికి, అందరికీ కూడా నిజంగా అండి చాలా వెరీ హ్యాపీ. అండ్ నరేష్ గురించి నేను చెప్పాలి అంటే, నాకు పర్సనల్గా కూడా మంచి కనెక్షన్ నరేష్ తోటి. కామెడీ ఒకటే కాదు, తను వచ్చి కంప్లీట్ ఆర్టిస్ట్. తను చాలా మంచి ఆర్టిస్టు. నేను సభాముఖంగా ఎప్పుడు చెప్పలేదు నేను, అంటే అంత నాకు ఇష్టమైన మనిషి పర్సనల్గా కూడా. తర్వాత ఈ సినిమాలో జయమ్మ, మా క్రాక్ తోటి అందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా జయమ్మ అని ఒక వైబ్రేషన్.
నిజంగా వరు వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ చాలా బాగా చేసావు. అండ్ తెలుగు ఇండస్ట్రీకి మీలాంటి ఆర్టిస్ట్ కావాలి. మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. నాకు తెలిసి ఇండస్ట్రీలో చాలామంది ఇప్పుడు వరుణ్ పెట్టుకొని కథలు రాసేస్తూ ఉంటారు. అండ్ అలానే బ్రదర్ అండ్ శ్రీచరణ్, మీరు అలానే అందరు టెక్నీషియన్స్ అందరూ, చోటా ప్రసాద్, అలానే డిఓపి సిద్ధ్, అలానే ఆర్ట్ డైరెక్టరు తను, అందరూ అబ్బురవి గారు, అందరూ. అంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఏంటి అంటే, నేను వచ్చి కూర్చుంటే అందరిలోనూ ఒక వెరీ పాజిటివ్, ఒక జెన్యూన్ వైబ్రేషన్ కనపడుతూ ఉంది. అదే ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ అవుతుంటే అందరు ఫేస్లోనూ ఒక బ్లష్, అంటే అలా చాలా, నాకు అక్కడ కూర్చుంటే నాకే ఒక వైబ్రేషన్ ఉంది. వెరీ వెరీ హ్యాపీ అండి అందరూ, మీ అందరికీ. అండ్ ఈ సినిమాలో చేసిన ఆర్టిస్టులు అందరూ, హీరోయిన్ అలానే మిగతా ఆర్టిస్టులు అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు దేవి ప్రసాద్ గారు, అందరికీ అండి థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్లీ నిజంగా గోపి చెప్పినట్టు అక్కడ కూర్చొని ఫస్ట్ ఫంక్షన్ పిలిస్తే సరే పిలుస్తున్నారు కదా వెళ్దాం, విజయ్ ఫోన్ చేశాడు, నరేష్ గారు అనే ఒక సినిమా హిట్ అయ్యింది, మాట్లాడదాం అని వచ్చి కూర్చున్నాక, అక్కడ కూర్చున్నాక మీ అందరినీ చూస్తుంటే ఇట్ వాజ్ రియలీ సో టచింగ్ ఐ షుడ్ సే. అంటే ఎంత ముచ్చటేసిందంటే, వచ్చిన ప్రతి టెక్నీషియన్, వచ్చిన ప్రతి ఆర్టిస్ట్ మాట్లాడుతున్న నిజాయితీ, ఐ థింక్ మీలో ఉన్న ఆనెస్టీ అండ్ హ్యూమిలిటీయే ఈరోజు నాంది అని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఐ థింక్ ఒక నిజాయితీతో ఒక కథ చెప్తే అన్నిటినీ పక్కన పెట్టి, ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ స్టెప్. సతీష్ గారికి ఐ థింక్ దే ఆర్ వెరీ ఫ్యూ ఫిల్మ్స్ దట్ వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ అ ప్రొడ్యూసర్, అ డైరెక్టర్, అ హీరో అండ్ దట్ హోల్ టీమ్ అండ్ ద హోల్ క్యాస్ట్, అండ్ నాంది ఈజ్ వన్ ఆఫ్ దెమ్ ఫర్ షూర్. ఎందుకంటే అదొక నమ్మకం, ఒక నమ్మకంతో అన్నీ పక్కన పెట్టి చేయడం అనేది. సో ఫస్ట్లీ ఈ వేదికని అవకాశంగా తీసుకొని నేను తెలుగు ప్రేక్షకులకి నిజంగా శిరస్సు వంచి నమస్కరించాలనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఫిబ్రవరి ఈ టైంకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాజ్ ద బెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఫిలిం ఇండస్ట్రీ మన వైపు చూస్తుంది. ఎందుకంటే అంత బెస్ట్ రిటర్న్స్ ఇస్తున్న ఇండస్ట్రీగా తెలుగు ఇండస్ట్రీ ఉన్నప్పుడు లాస్ట్ మార్చ్ కరోనా వచ్చింది అండ్ జూన్లో అన్ని బిజినెస్ రివైవ్ అయ్యాయి. బట్ ఇండస్ట్రీ మాత్రం నిలదొక్కలేకపోయింది. అంటే ఇంకా మనకు పర్మిషన్స్ రాలేదు. అప్పుడు అందరిలో తెలియని భయం. ఎక్కడ ఒక సోషల్ గ్యాదరింగ్కి వెళ్ళినా కానీ మీ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి, మీ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి అంటే చెప్పడానికి ఒక జవాబు లేదు. నిజంగా భయపడ్డాం, ఏం జరుగుద్దో ఏంటో. ఎందుకంటే ఇండస్ట్రీ అంటే మేమే కాదు, ఎంతోమంది బతుకుతున్నారు ఇండస్ట్రీని నమ్ముకొని. ఒక థియేటర్లో సైకిల్ స్టాండ్ నుంచి సమోసాలు అమ్ముకునే వరకు ఇండస్ట్రీ మీదనే ఆధారపడి ఉన్న ఎన్నో జీవితాలు రోడ్డున పడిపోయాయి. అలాంటిది నవంబర్లో ఒక సోలో బతుకు సో బెటర్తో ఓపెన్ అయిన సినిమా ఇండస్ట్రీ, ఆ తర్వాత గోపి తీసిన క్రాక్తో, ఆ తర్వాత ఉప్పెనతో, ఆ తర్వాత 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, జాంబీ రెడ్డి అండ్ ఈరోజు ఉప్పెన అండ్ ఆ తర్వాత నాంది. నిజంగా తెలుగు ప్రేక్షకుల వల్లే ఇది జరిగింది. మీరు లేకపోతే నిజంగా ఇది జరిగేది కాదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇండియాలో ఉన్న ప్రతి ఫిలిం ఇండస్ట్రీ తెలుగు వైపు చూసేలా చేసింది మీరే. సో ఐ థింక్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ సతీష్ గారు. సతీష్ గారు, యూ నీడ్ అ లాట్ ఆఫ్ గట్స్ టు మేక్ అ ఫిల్మ్ లైక్ దిస్ అండ్ రియలీ అప్రిషియేట్ యువర్ గట్స్ సార్ అండ్ లాంగ్ వే టు గో ఫర్ యూ ఫర్ షూర్. సీయింగ్ ద ప్రోడక్ట్ అండ్ ఎవ్రీబడి మీ గురించి మాట్లాడుతుందని బట్టి. అండ్ విజయ్ నాకు హరీష్ దగ్గర అసోసియేట్గా ఉన్నప్పటి నుంచి తెలుసు. చాలా ఆనెస్టీ అండ్ సిన్సియర్గా పనిచేసేవాడు. అండ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ Vijay will come out with a film like this. Nizanga, Vijay, the first impression is the best impression and you made an impression in the Telugu film industry and a long way to go, brother. And Nizanga, Niku, oka tammudga, I think I can just wish you all the very best and they just keep rocking like this. And Abbur Ravi garki, మేము కలిసి 2 సినిమాలు చేసాం, చాలా కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. సో డెఫినెట్లీ ఇట్స్ ఆల్ ఫర్ ద ప్రోడక్ట్ అండ్ ఐ కెన్ సీ హిజ్ మార్క్. ఎందుకంటే ఒక కోర్ట్ డ్రామా అనేది ఇందాక దేవి శ్రీప్రసాద్ గారు చెప్పినట్టు చాలా రిస్కీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు చూసాను. ఇట్స్ సట్ అ బీట్ అండ్ ట్రాక్. ఎక్కడైనా కానీ ఒక కొంచెం అటువైపు వెళ్ళిపోయినా కానీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బోరింగ్ అని ఈజీగా చెప్పేసే సినిమా ఇది. బట్ వెంకట్ గారికి నిజంగా కంగ్రాచులేషన్స్. ఒక కొత్త ఆర్టికల్ని తీసుకొని, అంటే కొన్ని సినిమాలు ఎడ్యుకేట్ చేస్తాయి జనాల్ని. ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ అండ్ విష్ సిద్ అ వెరీ గుడ్ బిగినింగ్ అండ్ అ లాంగ్ వే టు గో, బ్రదర్. Sai Charan, been a great fan of your background, brother, from Kshanam only, and a long way to go for you. And Chota K. Prasad Garu,
ఎడిటర్ గారికి అండ్ ద హోల్ కాస్టింగ్, దేవి ప్రసాద్ గారికి అండ్ రమేష్ గారికి అండ్ ఆఫ్ కోర్స్ మణిచంద్ర గారికి, రాజశ్రీ గారికి, పవి గారికి అండ్ ఆఫ్ కోర్స్ all the very best for your congratulations and the very best for you, Naomi. And if I forgot anybody, I'm really sorry. బట్ ఇప్పుడు నరేష్ గారి గురించి ఇందాక నేను అక్కడ కూర్చున్నప్పటి నుంచి అందరూ ఏదో నేను నరేష్ గారికి ఏదో ఇచ్చినట్టుగా చెప్తున్నారు. కాదు, నరేష్ గారే నాకు అవకాశం ఇచ్చారు నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే బికాస్ నిజంగా మేము నరేష్ గారికి మహర్షి కథ నేను చెప్పడానికి వెళ్తున్నప్పుడు కానీ మాలో చిన్న భయం ఉండింది. ఆయన ఒకవేళ కాదంటే పరిస్థితి ఏంటి, ఎందుకంటే ఆయన పెట్టుకొని ఈ క్యారెక్టర్ రాసామని. సో ఆయనకు సినిమా చెప్పిన తర్వాత, నరేషన్ చెప్పిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత సింపుల్గా ఆయన క్వశ్చన్ అడిగారు, సార్ మీరు నన్నే ఎందుకు అనుకున్నారు సార్ ఇందులో అని. ఎందుకు అనుకోకూడదని నేను అడిగాను ఆయన్ని. సార్ యూ డన్ సో మెనీ ఫిల్మ్స్ అండ్ ప్లీజ్ దయచేసి మీరు మీ ఇంటర్వ్యూస్ వింటున్నాను నేను, దట్ కామెడీగా నేను అట్లాంటివి మాత్రం ఏం అనుకోవద్దు. బికాజ్ ఐ ఫీల్ దట్ నేను మీ ఇమోషనల్గా 8 years తర్వాత సక్సెస్ అయితే మీరు ఎంత ఇమోషనల్ అయ్యారని నేను చూశాను యూట్యూబ్లో. సార్ ఐ కెన్ టోటలీ ఇమాజిన్ వాట్ యూర్ గోయింగ్ త్రూ. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఎఫర్ట్స్ ఒక్కటే మన చేతిలో ఉంటాయి, రిజల్ట్ ఎప్పుడు మన చేతిలో ఉండదు. బట్ ఐ థింక్ వన్స్ వీ keep our efforts going, I think the result will come and the success will follow, and you're the best example for that. And wish the whole team of Nandi all the very best, and thank you everybody for giving me this opportunity. Thank you Vijay for calling me today. Thank you so much. Thank you. From the bottom of our hearts, me best wishes maku teli. Please come to Hyderabad and take a flat and settle over here. ఎందుకంటే మీ గురించి గోపి చెప్పినట్టు I think there are a lot of people who are writing characters for you, and you're just creating an impression, and I heard that they're clapping for you when you're coming in. So you've already got a hero's welcome. So please come to Hyderabad. Thank you. Sorry. So అందరి కూడా స్టేజ్ మీద ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. On the dais. చైతన్య ప్రసాద్ గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి, లిరిక్ రైటర్ చైతన్య. యా సో రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు కమ్ ఫార్వర్డ్ ఫర్ ఎ గ్రూప్ పిక్చర్ అండి. లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ప్రిపేర్ అవ్వలేదు, చాలా రోజులు అయింది కెమెరా ముందుకు వచ్చి, అంటే ఈ కెమెరాల ముందుకు వచ్చి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ సినిమాకి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన నరేషన్ సినిమా అంటే సినిమా మొత్తం బాగా కావాల్సిన వాళ్ళే, మన విజయ్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, ఎడిటర్ కానీ, డిఓపి కానీ. బట్ ఎంత వచ్చినా ఫస్ట్ మన నరేషన్ సినిమా. అంటే ఏం చెప్పినా ఎక్స్ట్రా కొడుతుందేమో తప్ప. కంగ్రాట్స్ అన్న. అంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, యూ నో వై ఐఎమ్ వెరీ హ్యాపీ సినిమా అనేందుకు. మేము ఇప్పుడు మాడుకునే ఉంటాం ఈ విషయాలు. మనం ఎంత కష్టపడ్డా వారికి గుర్తుండదు, ఎప్పుడు గెలిచామనేది గుర్తుంటుంది. ఆ కష్టంతో పాటు గెలిపోతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా ధైర్యం వస్తుంది. అలాంటి ధైర్యం నాంది. అండ్ థ్యాంక్ యూ విజయ్ ఫర్ గివింగ్ నరేషన్ దిస్ హిట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, అసలు విజయ్ జనరల్గా చెప్పే కథలకి నాందికి సంబంధమే ఉండదు. సో తను రీఇన్వెంట్ చేసుకుని ఇలాంటి సినిమాతో రావాలని చేయడం, తను రీఇన్వెంట్ అవ్వడంతో నరేషన్ అని ఇలాంటి సినిమాలు తేయడం, వాళ్ళని సతీష్ గారు నమ్మడం, రెడ్బీ సిద్, ఎడిటర్ చోడకే ప్రసాద్, ఎవ్రీబడి, కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్. అఫ్ కోర్స్ మా వరు అమ్మ వెళ్ళిపోయింది. అమ్మో చూసారా, తన ఒరిజినల్ క్యారెక్టరేషన్ అది. ఈ మధ్యన సినిమాల్లో రియాలిటీ బయటకు వస్తుంది. నేను చూసాను, లేదే బతికేసాను అనుకున్నాను. బట్ కంగ్రాట్స్ వరుమా, యాజ్ ఐ టోల్డ్ యూ, సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూస్ ఆల్వేస్. అండ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ నరేషన్ నాకు తెలియదు, ఈ సినిమా రిలీజ్ అవ్వక ఒక 2-3 నెలలకు ముందే నేను ఒక అరగంట సినిమా చూశాను. నాకు విజయ్ చూపించాడు. అప్పుడు ఎవరికి చెప్పుకోకూడదు అనుకున్నాం. అప్పుడే లేచి హక్ చేసుకుని బయటకు వచ్చి ఏం తీసావు స్వామి అని మాడుకున్నాం. ఇవాళ ఈ సినిమాకి విజయం రావడం మా అందరికీ చాలా ధైర్యంగా ఉంది. థ్యాంక్ యూ ఆల్, అండ్ థ్యాంక్ యూ మీడియా వాళ్ళు ఫర్ ఆల్వేస్ స్టాండింగ్ బై అండ్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. అప్పుడప్పుడు రౌడీగా బిహేవ్ చేస్తూ వరలక్ష్మి శరత్ కుమార్ గారు, మెనీ కంగ్రాచులేషన్స్. అండ్ నరేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండి సో ముందుగా సతీష్ గారు, మీ ఈరోజు వచ్చిన పెద్ద ప్రొడ్యూసర్స్
అండ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్స్ గెస్ట్ కింద వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ అందరు మీడియా వాళ్ళందరికి కూడా. సో జనరల్గా నాకు ఎక్కువసేపు మాట్లాడడం రాదు, సో ఉన్నదేదో 2 ముక్కల్లో చెప్తా. ఫిబ్రవరి 19th నాంది రిలీజ్ చేద్దామని డేట్ ఫిక్స్ అయ్యాక నరేష్ గారు, నేను, డైరెక్టర్ గారు కూర్చుని ఓకే ఒక మంచి బడ్జెట్ తోటి P&A చేద్దాం, పబ్లిసిటీ అండ్ అడ్వర్టైజ్మెంట్ అని స్టార్ట్ చేసి 10 days ముందు నుంచే బాగా చేసాం. అవుట్డోర్, వెదర్ ఇట్ ఈస్ అవుట్డోర్, టీవీ ఆర్ వెబ్ ఆర్ ప్రింట్ మీడియా చేశాక 19th ఏంటంటే ముందుగా అనుకున్నదే కూడా ఇంకొక 2 పెద్ద సినిమాలు రావడం, ఈ సరిహద్దు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న సినిమాలు అయ్యి పెద్ద సినిమాలు. సో ఆ పెద్ద సినిమాల ఒత్తిడిలో మేము కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాం. యాక్చువల్గా కూడా అదే జరిగింది. 19th మార్నింగ్ 9 o'clock షో స్టార్ట్ అయినప్పుడు దే వాజ్ ఆక్యుపెన్సీ ఆఫ్ 25 to 30% ఓన్లీ నాంది. అలాగే మ్యాట్నిక్ కూడా కొంచెం డల్గానే ఉంది, బట్ జనాలు మాత్రం బాగా యూట్యూబ్లోనే వాటిలోనే పబ్లిక్ టాక్ అంతా బాగా వినపడింది. సో మ్యాట్నీస్ కూడా కొంచెం డల్గానే ఉన్నాయి. 5 o'clockకి నాకు డిస్ట్రిబ్యూటర్, వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్ గారు ఫోన్ చేశారు. సార్ టాక్ అయితే చాలా బాగుంది, బట్ ఏంటో మరి కలెక్షన్స్ లేవు అది ఇది అన్నారు. మళ్ళీ ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. బట్ మేము కూడా అనుకునే సార్ నాకు తెలిసి మనకి ఫస్ట్ షో సెకండ్ షోస్ బాగుంటాయండి అని అనుకున్నాం. 9:45కి ఆయన ఒక వాట్సాప్లో నాకు ఫోటో పంపారు, శ్రీ వెంకటేశ్వర థియేటర్ హౌస్ఫుల్ బోర్డ్ అని చెప్పి. సో ఇదంతా ఈ ప్రాసెస్ అంతా లైక్ 10 hours జరిగిన ప్రాసెస్ అంతా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వచ్చిన పబ్లిసిటీ వలన ఆ సెకండ్ షోస్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ వైజాగ్ ఆర్ గుంటూరు ఆర్ తిరుపతి ఎనీవేర్ అన్ని సెంటర్స్లోనే హౌస్ఫుల్ బోర్డ్స్ పడినాయి సెకండ్ షోకి. దాని తర్వాత వి డిడ్ంట్ హ్యావ్ టు లుక్ బ్యాక్. ఇది ఎందుకు చెప్తున్నానంటే మేము ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసి 10 days నుంచి చేసిందంతా ఒక ఎత్తు అయితే అది మేము అనుకున్నంత రీచ్ అవ్వలేదు ఆడియన్స్కి. బట్ 10 hours పబ్లిక్ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వచ్చిన పబ్లిసిటీకి ఎంత విలువ ఉందంటే ఈ ఖర్చు పెట్టిన 1.5 వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇదంతా తుడిచిపెట్టిపోయింది. సో మెయిన్గా ఏంటంటే కంటెంట్ నమ్మి కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసరు నరేష్ గారి సినిమా అయినా కూడా అందరూ కంటెంట్ నమ్మి పబ్లిక్ అంతా బాగా అప్రిషియేట్ చేసి వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా చాలామంది నాకే చెప్పారు, నేను నా ఫ్రెండ్కి చెప్పాను ఈరోజు చూస్తున్నాడు ఇట్లా అలాగా. సో దిస్ ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు ది ఆడియన్స్ ఓన్లీ, ఎక్స్ట్రీమ్లీ ఆడియన్స్. ఐఎమ్ వెరీ obliged to audience for making Nandi a big hit. Thank you so much. And at the same time ప్రెస్ వాళ్ళు, రిపోర్టర్స్ అందరూ కూడా దీని గురించి బాగా చెప్పడం, వైడ్ స్ప్రెడ్ చేయడం, దిస్ ఈస్ వెరీ గుడ్ సైన్. అండ్ ఇట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ స్మైల్స్ ఆన్ ద హోల్ టీమ్. ఈరోజు ఇక్కడ ఉండడానికి గర్వంగా చెప్పుకోవడం అంత కారణం కూడా బోత్ పబ్లిక్ అండ్ మీడియా వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు రాజేష్ దండా గారిని మాట్లాడుతుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ మా తెలుగు ప్రేక్షకులకి నేను లైఫ్ టైం రుణపడి ఉంటాను. అలాగే మన మీడియా మిత్రులందరికీ కూడా మార్నింగ్ 9 o'clock షో అయిపోయిన దగ్గర నుంచి మీరు ఇచ్చిన పబ్లిసిటీ బై సినిమాకి మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్, నేను ఎంత ఎమోషనల్ ఆ సినిమాలో చూసుంటారు. అందరూ సినిమా చూసి బాగుంది ఏడిపించారు అంటే నేను వాళ్ళకి థ్యాంక్స్ అలా చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏడిపించినందుకు థ్యాంక్స్ చెప్పాలా, లేకపోతే కనుక నా సినిమాని హిట్ చేసిన థ్యాంక్స్ చెప్పాలన్నది. వన్ సెకండ్ మీడియా మిత్రులందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరు ఇచ్చిన సపోర్ట్ భయ్యా. ఫస్ట్ 9 o'clock షో అయిపోయిన వెంటనే మీరు ఇచ్చిన సపోర్ట్, మీరు ఇచ్చిన ఇది రివ్యూస్ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ మా నరేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. కథ చెప్పిన వెంటనే ఆయన ఓకే అని అసలుకి ఏం ఆలోచించుకున్న వెంటనే షూటింగ్కి వెళ్దాం మా నరేష్ గారికి, మా సతీష్ గారికి. టెన్షన్ అవుతున్నాను భయ్యా. అండ్ మా రాజేష్ అండి, మా రాజా లేకపోతే సినిమా లేదు. ఫస్ట్ సినిమా స్టార్టింగ్ నుంచి నేను రిలీజ్ వరకు తను ప్రాపర్గా రిలీజ్ చేసి అన్ని చాలా మంచి థియేటర్స్ పెట్టించి మంచి డిస్ట్రిబ్యూటర్స్తోని నాకు సపోర్ట్ కూడా మా రాజాకి. అండ్ ఫస్ట్ ఈ కథ స్టార్ట్ చేసినప్పుడు వెంకట్ నేను అనుకున్నప్పుడు మా కథకి బాగా సపోర్ట్ కొన్ని మంచి డైలాగ్స్ రాసిన అబ్బూర్ రవి గారికి, నాంది టైటిల్ ట్రాక్ రాసి క్లైమాక్స్ అందరూ గూస్ బాంబ్స్ వచ్చేలాగా లిరిక్స్ రాసిన మా చైతన్య ప్రసాద్ గారికి. అండ్ కోర్ట్ సెట్స్ అందరూ కోర్టు చాలా రియలిస్టిక్గా ఉంది, చాలా బాగుంది. పోలీస్ స్టేషన్స్ అండ్ జైళ్ళు అన్నీ చాలా బాగున్నాయి అంటున్నారు. దానికి స్పెషల్గా మా ఆర్డర్ బ్రహ్మగడ్ల గారికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఫోటోగ్రఫీ సిద్ తన నెక్స్ట్ లెవెల్ ఫోటోగ్రఫీ ఇచ్చాడు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను,
ఫ్యూ ఇయర్స్లో తను చాలా బిగ్ లీడ్లో ఉంటాడు తెలుగు ఇండస్ట్రీలో. అండ్ మా శ్రీచరణ్ పాకాల చంపేశ్వర బ్యాక్గ్రౌండ్ స్కోర్తోని 2 months నన్ను ఎలాగా నన్ను ఇబ్బంది పెట్టావో, నైట్లో కూర్చోబెట్టేసినాను. ఇప్పుడు ఆ కష్టం అంతా మర్చిపోయాను నేను. థ్యాంక్ యూ. నైట్ అవుట్ చేయాలి. అలాగే మా యాక్టర్స్ దేవి ప్రసాద్ గారికి, మా రమేష్ రెడ్డి గారికి, వినయ్ వర్మ గారికి, చక్రపాణి గారికి, మా భూపాల్ రాజ్. భూపాల్ అంటే ఫస్ట్ నాందికి ఆద్యుడు మా భూపాల్తోనే స్టార్ట్ అయింది నాంది. అలాగే మా హరీష్ ఉత్తమన్ భాయ్, రవివర్మ గారు, రాజేశ్వరి మ్యామ్, ప్రమోదిని గారు, మణిచందన గారు, అండ్ నవమి గారు, అండ్ ఫైనల్లీ మా ఆద్య ముల్లపొడి. నేను ఆవిడకి ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా చాలా తక్కువేనండి. వన్స్ అగైన్ అందరికీ హిట్ చేసిన ప్రేక్షకులందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. అయితే ఒక చిన్న క్వశ్చన్, ఇక్కడ ఫస్ట్ నుంచి మాట్లాడిన వాళ్ళందరూ సినిమా ఉంది, రవి గారు, బ్రహ్మ అందరితో కూడా. సో యు ఆర్ ద మోస్ట్ హ్యాపీ మ్యాన్ ఇప్పుడు, అంతే అనుకోవచ్చా? కంగ్రాచులేషన్స్ టు యూ విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి అంటే ప్రేక్షకులు ఎంత మంచి ఇచ్చారంటే నాకు, నా ఇంటి పేరును సార్థకం చేసేలా ఇచ్చారు కనక మేడలని. అంత మంచి హిట్ ఇచ్చారు నాకు ప్రేక్షకులు. థ్యాంక్స్ అండి. కనక మేడల ప్రేక్షకులు అందరికీ అందరికీ థ్యాంక్స్ అండి. ఇలాగ ఒక మంచి మూవీ హిట్ చేసిన మీరందరూ అండ్ మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ అండి. ఎస్టర్డే కూడా నేను సెకండ్ టైం నేను మూవీ చూశాను. అండ్ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను ఆల్రెడీ చెప్పింది కదా, వెరీ ఫెంటాస్టిక్ సార్. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఆ మ్యూజిక్ అలాగే ఉంది, టక్ టక్ టక్. ఇట్స్ వెరీ ఫెంటాస్టిక్ సార్. అండ్ డిఓపి గారు ఇలాగ నన్ను మంచిగా స్క్రీన్లో కనిపిస్తుంది మీరే సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. అండ్ స్టోరీ వెంకట్ సార్ వెరీ సూపర్ సార్. నా కేరళ నుంచి ఫ్రెండ్స్ కూడా అందరూ బాగా మంచిగా అని చెప్పింది సార్. అండ్ ఆ డైరెక్టర్ అండ్ మా ఆర్టిస్ట్ అందరికీ దేవి ప్రసాద్ సార్ వెరీ సూపర్ అండి. మీరు యాక్ట్ చేసిన నానా గారు ఆ క్యారెక్టర్ వెరీ సూపర్ న్యాచురల్గా ఉంది. అండ్ చక్రపాణి సార్ అండ్ ప్రమోదిని గారు, మణిచందన గారు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోగ్రాఫర్ సాయి గారు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫీస్లో ఆడిషన్కి వచ్చాను. అప్పుడు నాకు చాలా భయం, ఏంటి తెలుగు తెలీదు, యాక్ట్ చేయడానికి వస్తుందా ఏమో తెలుగులో. బట్ నానే కూల్ చేసింది, మీరు చేయండి ఫ్రీగా నన్ను మాట్లాడింది వాళ్ళే ఫస్ట్ టైం. థ్యాంక్స్ సార్ సాయి గారు. అండ్ మై డిజైనర్ లక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేరే అండ్ కోఆర్డినేటర్ సత్య గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ నన్ను చాలా హెల్ప్ చేశాను, ఎందుకంటే నాకు తెలుగు రాదు. సో అందరూ నన్ను హెల్ప్ చేసింది, అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ నరేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగా మీతో ఒక క్యారెక్టర్ చేయడానికి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. అండ్ విజయ్ సార్ ఎలా థ్యాంక్స్ చెప్పాలంటే తెలియదు, ఇలాగ ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చడానికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. అండ్ అవర్ ప్రొడ్యూసర్ సతీష్ గారు ఇక్కడే ఉందా సార్, మీ హైట్లో కనపడలేదు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎవరైనా మర్చిపోయిందంటే క్షమించండి. అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ మీడియా వాళ్ళతో గెస్ట్ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి. నాది మూవీ నాకు ఇదే బిగినింగ్. సో అందరూ ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. యా యూజువల్గా నేను మాట్లాడేటప్పుడు ఈజీగా ఫ్లో అవుతుంది, బట్ ఈ టైం వచ్చి నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా 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 థ్యాంక్స్. బికాజ్ ఇది నేను ఎప్పుడూ చెప్పకూడదు, బట్ తమిళ్ ఇండస్ట్రీలో వచ్చి నేను ఒక 9 yearsగా ఉన్నాను. నిజంగా అసలు ఇంత లవ్ నాకు రాలేదు. అండ్ ఇట్స్ వెరీ ఎమోషనల్ అండ్ అమేజింగ్ దట్ ఇంత లవ్ వచ్చి నాకు అసలు ఎక్కడ జరగలేదు. అండ్ ఫర్ ద అమౌంట్ ఆఫ్ టాలెంట్ దట్ యూ రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీబడి, నాకు మాత్రం కాదు అందరికీ వాళ్ళ టాలెంట్ రెస్పెక్ట్ చేసే కోసం చాలా చాలా థ్యాంక్స్ టు ఆల్ ద మేకర్స్, టు ద ఫిల్మ్ రైటర్స్, ఎవ్రీబడి. ఈ ఇండస్ట్రీలో వచ్చి ఫస్ట్ వాళ్ళు చెప్పారు మీరు ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీ వెళ్ళండి, అక్కడ మీరు క్వీన్ లాగా చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు. నిజంగానే అది అయింది. బికాజ్ ఆడియన్స్ కాబట్టి ప్రేక్షకులకు అందరికీ నా థ్యాంక్స్. బికాజ్ రియల్లీ ఇట్స్ బిన్ అమేజింగ్ జర్నీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద టీమ్. First of all, congratulations to the entire team of Nandi, because like I said, it was Vijay's vision and it's come true today, and it's a blockbuster justice. Deenkinta meeki enti em kavali. And Satish garu,
Congratulations on your debut. I didn't know it's a debut production, but congratulations, and I hope you become a bigger producer. నేను యాక్చువల్గా వచ్చి సక్సెస్ మీట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడేటప్పుడు నేను సినిమా అసలు చూడలేదు, నా డబ్బింగ్ సీన్స్ మాత్రమే చూశాను, ప్లస్ వర్కింగ్ విత్ ది ఆర్టిస్ట్. నిన్న రాత్రినే చెన్నైలో వచ్చి నేను షో పెట్టి సినిమా చూశాను. అండ్ నిజంగా చెప్పాలంటే నా అమ్మ వచ్చి యాక్చువల్గా వచ్చి తారక్ తప్పట తమిళ్లో ఒక సినిమా చేశాను. ఆ సినిమా చూసిన తర్వాత ఏడిసింది. అండ్ నిన్న నాంది చూసిన తర్వాత ఏడిసింది అమ్మ. సో దాంట్లోనే మీకు తెలిసిపోయింది ఎంత బాగా ఆ సినిమా ఉందని, బికాజ్ ఇట్ రియలీ టచ్డ్ ఎవ్రీబడీస్ సోల్ అండ్ హార్ట్, అండ్ ఒక కనెక్షన్ వచ్చింది సూర్యప్రకాష్ క్యారెక్టర్తో. అండ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ నా పర్ఫార్మెన్స్ చూసి నేనే చాలా సంతోషపడాను. అండ్ దట్ ఐ మస్ట్ థ్యాంక్ విజయ్, బికాస్ హీ బ్రాట్ అవుట్ దట్ ఆద్యాస్ క్యారెక్టర్ ఇన్ మీ, అండ్ ఇట్ వాస్ సో అమేజింగ్ టు వర్క్ ఇన్ దట్ క్యారెక్టర్. All the technicians, right from our Charan, I think your music was outstanding. Sorry, నానిట్లో నేను గారు నేను యాడ్ చేయలేదు, దానికింట మీరు మర్యాద తక్కువ కాదు, నాకు అసలు అలవాట్లేదు నాకు ఇంకా. సో చరణ్ గారు మీరు మ్యూజిక్ అసలు ఎంత బాగుందంటే, మీరు అందరూ చెప్పారు నా ఎంట్రీ కోసం అంత విసులు వచ్చిందని, బట్ బికాస్ మీ మ్యూజిక్ అలా బిల్డప్ వచ్చింది, అండ్ ఆ షార్ట్లు సిడ్డు అలా పెట్టినారు బిల్డప్ షాట్లు. సో నిజంగానే మీ ఇది లేకపోతే ఆ సీన్ అట్లా జరగలేదు కాదు. అండ్ బ్రహ్మా సార్, చాలా మంది నిన్ను చూశారు చెన్నైలో, వాళ్ళందరూ చెప్పేది ఒకే మాట అంటే థ్యాంక్ గాడ్ సినిమాటిక్గా ఆ కోర్ట్ రూమ్ సీన్ లేదు, బికాస్ నిజంగా అంత రియలిస్టిక్గా ఉండింది. సో దట్స్ ఫెంటాస్టిక్ కాంప్లిమెంట్ ఫర్ యూ ఫర్ ద ఎంటైర్ ఫిల్మ్, బికాస్ సినిమా మోస్ట్లీ ఆ కోర్ట్ రూమ్లో జరిగాయి కాబట్టి దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ చోటా సార్ ఎడిటింగ్ వాజ్ ఫ్యాబులస్, ఎక్కడ వచ్చి కొంచెం కూడా ల్యాగ్ లారదు, ఆమె అంత ఫాస్ట్గా ఉండింది, అండ్ సో అమేజింగ్ టు వర్క్. వెంకట్ సార్ మీ స్టోరీ అదిరిపోయింది, నిజంగానే అదిరిపోయింది, అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ కమింగ్ టు ఆల్ ది ఆర్టిస్ట్ దట్ వర్క్ విత్ మీ, మ్యామ్ amazing, Devi Prasad sir amazing. I mean, all of you all just brought tears to our eyes when you were watching the film. And I was working with Harish, I'm not going to go talk about him, but I already know him too well. But he knows. I watched the movie with him only yesterday, chala baga chesavu, and this is not a new Nandi for you and all, you've already become something, but I hope it's a bigger Nandi for you in this industry. And inkevaru Naresh, what do I say to him? I mean, ఆ ఫస్ట్ సీన్ అంతా నిజంగా నేను చూసినప్పుడు, నేను ఆ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడేటప్పుడు నిజంగా వచ్చి ఆ అప్సైడ్ డౌన్ సీన్ మాత్రమే సినిమాలో ఉంది అని అనుకున్నాను. యాక్చువల్గా నేను సినిమా చూసిన తర్వాత ఆ ఫస్ట్ నుంచి అదే ఉండేటప్పుడు నాకు నిజంగానే విజయ్ గారు వెరీ వెరీ బ్యాడ్ మా, బట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ, అండ్ నో యాక్టర్ విల్ డూ ఇట్ సో ఎఫర్ట్లెస్లీ. అండ్ ద సేమ్ టైం అక్కడ అన్కంఫర్టబుల్ కూడా ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు పోజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ జాబ్ వెన్ యూ హ్యావ్ టు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్, అండ్ హీస్ డన్ ఫ్యాబులస్ జాబ్. అండ్ ఒక్కొక్క సీను ఏడ్చేటప్పుడంతా ఐఎమ్ నాట్ జనరలీ ఇమోషనల్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్స్, బట్ రియల్లీ యూ మేడ్ మీ క్రై a bit. So congratulations on the success, you deserve more and more and more. And Raja garu, thank you to be a part of this film and let me in. And ఆయనతో పాటు మహేష్ గారితో పాటు I'll be doing my next film with my wonderful co-star Sandeep Kishan again. Acting with him again in the next film, so really happy. And once again అన్ని టెక్నీషియన్స్ పాటు all the very best, and congratulations because it's a success meet, and woohoo. అప్పటి నుంచి అంత చియర్ చేస్తూ బబ్లీగా జంప్ చేస్తూ ఏంటేంటి ఇలా ఎగురుతున్నారని అనుకున్నాం. మొత్తానికి హ్యాపీనెస్ ఏంటంటే వాళ్ళ మదర్కి కూడా ఈ సినిమా నచ్చిందని, అండ్ మోర్ ఓవర్ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం అని అంటే. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా స్పెషల్ గెస్ట్ వంశీ పైడిపల్లి గారికి, గోపి గారికి, కేఎస్ రామారావు గారికి, అనిల్ శంకర్ గారికి థ్యాంక్స్. అంటే మొన్న ఎమోషనల్ అయిపోయిన ప్రభావం కంగారు పడద్దు. బట్ అదే చెప్పాను కదండి, మొన్న 2012 తర్వాత హిట్లు పలకరించడం మానేసి చాలా రోజులైంది. దాని తర్వాత నుంచి 13, 14, 15, 16 ఈసారి నమ్మదే అనుకుంటూ ఉన్నాను. ఫైనల్గా 2021 ఈసారి నమ్మదే అయింది. అంటే ముందుగా విజయ్ గురించి అండి, అంటే చాలామంది తెలియదు, ఇది ఒక పర్సన్ నాకు చెప్పారు, విజయ్ కూడా తెలియదు అనుకుంటా. సినిమా అయిపోయిన తర్వాత, సినిమా స్టార్ట్ అవ్వకముందు 2019 అండి, మహర్షి తర్వాత మంచి సినిమాలు చేద్దాం, ఇంకా సినిమాలు కంగారు పడి చేయకూడదు, కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో విజయ్ వచ్చాడు. విజయ్ వచ్చి కథ చెప్పాడు, అంతా బాగుంది, ఫెంటాస్టిక్గా ఉంది, చేద్దామంటే నేను ఒకటే క్వశ్చన్ అడిగా. అంటే ఆయన వెంకట్ గారికి ఆయనకిద్దరికి చెప్పింది ఏంటంటే, సార్ ఇది మనం రేపు ఒక పోలీస్ ఆఫీసర్ కానివ్వండి, ఒక లాయర్ కానివ్వండి, ఒక జడ్జ్ కానివ్వండి, ఎవరిని వచ్చి సినిమా చూస్తే వాళ్ళ చట్టాల గురించి మనం అన్ని కరెక్ట్గా చెప్పాలండి, ఇంత రీసెర్చ్ చేసి ఎక్స్టెన్షన్ అంటే బాగా రీసెర్చ్ చేసి చేయాలండి. అంటే
వాళ్ళిద్దరూ 6 months అదే పనిలో ఉండి ఎక్కువ రీసెర్చ్ అండి. అంటే మీకు ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. చాలామంది చెప్పారు ఎంత రీసెర్చ్ చేశారండి. ఎందుకంటే మొన్న మా ఒక షో వేస్తే ఒక పోలీస్ ఆయన వచ్చారండి. అని చూసి ఎంత రీసెర్చ్ చేశారండి, ఇంత చాలా బాగా చెప్పారండి. అసలు అదే మేము ఒక సెక్షన్ గురించి చెప్పామండి, చాలా బాగా చెప్పారండి, ఇంత రీసెర్చ్ చేశారండి. సో ముందుగా మీ ఇద్దరు హార్డ్ వర్క్ అండి. అంటే కథ ముందు నుంచే మీరు అంత కష్టపడి దాన్ని ఇష్టపడి చేసిన వెంకట్ గారికి అండ్ మా డైరెక్టర్ గారికి బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ మొన్న కొంచెం డల్గా ఉన్నాడు, రిలీజ్ అయింది, బాగుంది సినిమా, అందరూ ఉంది, మీ అందరూ పార్టీ చేసుకుంటే ఈయన డల్గా ఉన్నాడు. ఎందుకంటే 10 సినిమాలు చేంజ్ చేశాడంటే 9 చెక్కులు వచ్చినాయంటే, ఇంకొక చెక్ రాలేదంటే. సో అంటే ఒక సినిమా బాగుంటే, అంటే సినిమా బిఫోరే ట్రైలర్ తోటే 3 ప్రొడ్యూసర్ అప్రోచ్ అయ్యి నాకు ఫోన్ చేశారండి. చాలామంది ఫోన్ చేసి ప్రొడ్యూసర్ మన కోసం చేస్తాను అనుకుంటే అసలు విజయ్ గురించి చెప్పండి అని మొదలుపెట్టారు. అంటే వెరీ హ్యాపీ ఫర్ హిమ్ అండి. అంటే ఒక చిన్న, అంటే చాలామంది ఇందాక చెప్తున్నాను కదా, 2019లో ఈ సినిమా అనుకున్న తర్వాత డిసెంబర్ ఆ టైంలో ఒక ఆయన అన్నారు ఈయనతోటి, అంటే పేర్లు ఎందుకు కానివ్వండి, ఏంటంటే నువ్వు పెద్ద సినిమా తీస్తావు అనుకున్నాను, పెద్ద స్టార్తో సినిమా చేస్తాను, చిన్న సినిమా అసలు ఫ్లాప్లో ఉన్న హీరోతో సినిమా తీస్తున్నావు ఏంటని. ఆయన అప్పుడు ఒకటే అన్నాడు, సినిమాలో కంటెంట్ ఉండాలి, ఆర్టిస్టులో కంటెంట్ ఉండాలి, వాళ్ళిద్దరిని రెండు ఉంటే ఎవరు ఆపలేరు, సినిమా పెద్ద హిట్ అవుతుంది. సో చిన్న సినిమా చేసి పెద్ద హిట్ కొట్టాడు మా విజయ్. థ్యాంక్ యూ. అందరూ నన్ను ఒక కామెడీ యాంగిల్లో చూస్తుంటే కాదు, మీరు అలాగానే, అంటే ఇప్పుడు కామెడీతో సక్సెస్ రావటం వేరండి, సీరియస్ సినిమా చేసి సక్సెస్ కొడుతుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ ముఖ్యంగా దేవి గారు, మేము కెవుకేక బ్లేడ్ బాబుజీ 2 సినిమాలు యాజ్ ఎ డైరెక్టర్గా ఆయనతో వర్క్ చేయడం జరిగింది. బట్ ఈ సినిమాలో ఒక ఫాదర్ ప్లస్ ఆయన సినిమాలో ఆయన పేరు కూడా సత్యనారాయణ, మా ఫాదర్ పేరు వచ్చేటప్పటికి నాకు ఎందుకో కొంచెం బాగా కనెక్ట్ అయ్యాను. చాలా అంటే మీరు మంచి డైరెక్టర్ తెలుసు కానీ ఎంత పర్ఫార్మర్ మీలో ఉన్నారని తెలియదు దేవి గారు. చాలా బాగుంది. అంటే ఎక్స్పెషలీ అంటే ఏడిపిచ్చే సీన్ ఎమోషనల్, మీరు మా మదర్ క్యారెక్టర్ చేసిన ప్రమోదిని గారు ఇద్దరు అంటే ఎంత బాగా చేశారంటే ఆ మూడ్ అంతా కంటిన్యూ అయింది. ఇవాళ సినిమా బయటకు వచ్చి అందరూ పేరెంట్స్ బాగా చేశారండి, బాగున్నారండి అంటే ప్రతి ఒక్కళ్ళు యాక్ట్ అయ్యారండి. హరీష్ కానివ్వండి, లేకపోతే ప్రతి ఒక్క క్యారెక్టర్ అంటే ఈ సినిమాలో ఎందుకు చక్రపాణి గారు కానివ్వండి, వినయ్ వర్మ గారు కానివ్వండి, ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు ఉండదు, ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు ఇష్టపడి ఈ సినిమా అంటే డైరెక్టర్ మీద ప్రేమో లేకపోతే కథ మీద ప్రేమో దేని మీద తెలియదు కానండి, ప్రతి ఒక్కరు ఈ సినిమాకి చాలా సిన్సియర్గా, ఇందాక అబ్బు రవి గారు చెప్పినట్టు అందరూ సరెండర్ అయ్యి, నేను ఒక్కనే కాదండి, ప్రతి యాక్టర్స్ ప్రతి టెక్నీషియన్స్ అందరూ సరెండర్ అయ్యి ఈ సినిమా చేసాం. సో చాలా థ్యాంక్స్ అండ్ చోటా ప్రసాద్ గారికి, అలాగే బ్రహ్మకడ్లి గారికి, మా సిద్ అంటే ఎలా పడుకోబెట్టంటే ఇలా తిప్పేసి అలా తిప్పేసి మొత్తం కెమెరాలని ఎంత విచిత్రంగా మనుషులు పడుకోబెట్టచ్చో ఈ సినిమాలో మా సిద్ధు ఒక మనిషిని ఎంత విచిత్రంగా హ్యాంగ్ చేయొచ్చు, ఇలాంటివన్నీ మా సిద్ధు అండ్ వీళ్ళిద్దరు ముందే అంటే ఒక 2 months ముందు నుంచి ఈ షార్ట్ చేయాలి. ఎస్పెషలీ నాకు చాలా భయం ఉండేదండి సినిమా అంతా చేయటం అంతా ఒక ఎత్తు అయితే, ఒక షార్ట్ ముందు నుంచి చెప్తున్నాడు, కథ చెప్తున్నప్పటి నుంచి విజయ్ 6 minutes ఒక షార్ట్, 6 minutes 1 second అండి ఒక షార్ట్, ఇంటర్వెల్ తర్వాత వస్తుంది, ఎవరు మాట్లాడరు, నేను వరలక్ష్మి ప్రియదర్శి అండ్ ప్రవీణ్ ఉంటాం, ఎవరు మాట్లాడరు, అందరూ ఒక అంటే అంటే ఒక బాధ, ఒక ఆనందం, ఒక ఆవేదన, ఒక కోపం, ఒక ఏడుపు, ఇవన్నీ 6 ఎమోషన్లు చేయాలి. సో అంటే నా భయం వేస్తుంది, 6 నిమిషాలు హోల్డ్ చేయగలుగుతామా మనం, షార్ట్ బోర్ కొట్టేస్తుందేమంటే లేదండి, మీరు డెఫినెట్గా బాగా చేస్తారు, మీరు డెఫినెట్గా మీలో ఆర్టిస్ట్ ఉంటారు, ఆర్టిస్ట్ బాగా పర్ఫామ్ చేస్తే డెఫినెట్గా 6 నిమిషాలు కదండి 60 నిమిషాలైనా ఒకే షార్ట్లో కూర్చొని చూస్తారని చెప్పారు. సో అంటే నాకు ఒక అలాంటి ఎక్స్పీరియన్స్ అండి, ఒక 6 minutes నన్ను నమ్మి ఒక షార్ట్ పెట్టి చేసేందుకు ఒక యాక్టర్గా నన్ను నమ్మాడు. సో వెరీ థ్యాంక్స్ విజయ్. అండ్ ఈ నాంది మీకు అందరికీ, అంటే మా ప్రొడ్యూసర్ గారికి ఇంకోటి అండి, సతీష్ గారి గురించి చెప్పాలి, డేరింగ్ అండి. అంటే ఫస్ట్ సినిమా చేసినప్పుడు జనరల్గా కమర్షియల్గా చేద్దాం, లేకపోతే కొంచెం సేఫ్ బెట్ సినిమా చేద్దాం అనుకుంటారు, కానీ కథ బాగుంది అంటే ఈ సినిమా చూస్తుంటే ఇందాక ఆయన చెప్పినట్టు ఎడ్యుకేషనల్ ఫిల్మ్ కూడా అండి, దీంట్లో ఒక పాయింట్ కూడా చెప్పడం జరిగింది, ఎవరికి తెలియని పాయింట్. సో ఒక కామెడీ ఇమేజ్లో ఉన్న హీరోని తీసుకొచ్చి ఒక సీరియస్ క్యారెక్టర్ చేద్దాం, ఈయన మీద పెట్టి డబ్బులు పెడదాం, ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా అనుకోకుండా ఆయన సినిమాని కథని నమ్మారు. సో ఇలాంటి టేస్ట్ఫుల్ సినిమాలే తీయండి సార్, డెఫినెట్గా మనం ఎలాంటివి చేయండి, అంటే కొత్తగా చేస్తే, అంటే ఈయనకి ఇప్పుడు మామూలు పేరు రాలేదు, ప్లస్ ఈ బాధ్యత మీరు కాపాడుకునే బాధ్యత కూడా మీకు చాలా గట్టిగా ఉంది, నాకు కూడా ఉంది, ఎందుకంటే హిట్ వచ్చిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కష్టపడి నా ఇంకా 100% డెడికేషన్ తోటి హ్యావ్ టు డూ మోర్ వర్క్, కొంచెం టైం తీసుకుని చేస్తాను. అండ్ ముఖ్యంగా ప్రెస్ వారండి, 9:30కి 9 o'clock ప్రసాద్ ఐమాక్స్లో షో పెట్టిన తర్వాత 10:30కి ఫోన్ చేసి చాలామంది
సినిమా మొత్తం చూసాక చేద్దాం అనుకున్నా అన్న, బట్ ఆగలేకపోయాం. చేశారండి చాలామంది, దాదాపు 30-40 కాల్స్ అండి. ఫస్ట్ ప్రెస్ వాళ్ళు ఫోన్ చేశారు అండ్ ఈ సినిమా హిట్ అవ్వాలని. అంటే ప్రతి ఫంక్షన్లో నేను అంటే ప్రతిసారి హిట్ సక్సెస్ ఏదో ప్రీ రిలీజ్లో అందరూ ఏంటంటే ఈ సినిమా పాపం ఈసారన్నా కొడితే బాగుంటుంది, ఈసారన్నా కొడితే బాగుంటుంది అనుకున్నారు. బట్ ఈసారి మీరందరూ బాగా కొట్టాలని బాగా అంటే బాగా సపోర్ట్ చేశారు అండ్ బాగా రాశారు రివ్యూస్ కానివ్వండి అన్ని. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్. ఇలాంటి సినిమాని సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ లాస్ట్ అండ్ నాట్ ఇది లీస్ట్ బట్ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీ ఇందాక మంచి బైడిపల్లి గారు చెప్పినట్టు మాకే భయం వేస్తుంది, ఫ్యూచర్ అర్థం అవ్వలేదు. అంటే సినిమాలు 1 year అవుతుందా అంటే చాలామంది చెప్పడం ఏంటంటే ఇంకో 2 years కోలుకోదు ఇండస్ట్రీ, మర్చిపోవటం 2 years ఇండస్ట్రీ ఇలాగన్న పాయింట్లో నుంచి మళ్ళీ లేదా చూడంటే తెలుగులో వరుసగా సక్సెస్లు వస్తున్నాయని మిగతా అన్ని రాష్ట్రాలు మాట్లాడుకుంటున్నారు. సో ముందుగా ప్రతి ఒక్క తెలుగు సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. టీమ్ ఆఫ్ నంది. సో ఇలాంటి సక్సెస్ లో మీరు ఇంకా చాలా అందుకోవాలని కోరుకుంటున్నాను. చాలా మంది కాదు, ఇట్స్ అ టీమ్ సక్సెస్. సో ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఇన్ ద టీమ్ సో ఫర్ మేకింగ్ దిస్ మూవీ అ బిగ్ హిట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. ఒక్క నిమిషం భయ్య, మా డైరెక్ట్ డిపార్ట్మెంట్కి సత్యనారాయణ గారికి, రమేష్ అండ్ ధీరజ్, సెకండ్ హాఫ్ మొత్తం షీ క్యారీడ్ ఇట్ ఆన్ అ షోల్డర్. ఇట్స్ ఫ్యాబులస్ వర్కింగ్ విత్ వరలక్ష్మి అండ్ డెఫినెట్గా ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి సినిమాలు చేయాలి. అండ్ హరీష్ ఈసారి డెఫినెట్గా కాప్ కాకుండా మంచి రోల్ చేద్దాం. ఆయనకి ఎప్పుడు కాప్ వద్దు అనుకుంటే అదే రోల్ చేస్తున్నాం. సో డెఫినెట్గా ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ ఆల్ ద యాక్టర్స్ అగైన్. థ్యాంక్ యూ.